ఐ డ్రీమ్ డివోషనల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త రాజన్ నంబూద్రి గురువుగారు ఉన్నారు. మరి గురువుగారిని పలకరించి మనకు తెలియని ఎన్నో ఆధ్యాత్మిక విశేషాలను తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. నమస్కారం మేడం. గురువుగారు, ముందుగా మీకు రాఖీ పండుగ శుభాకాంక్షలు. మీకు కూడా తల్లి. గురువుగారు, రాఖీ పండుగ అందరం జరుపుకుంటాము, కానీ అసలు ఈ రాఖీ పండుగకు ఆది ఎక్కడ ఉంది? అంటే మనకి కలియుగంలోనే మొదలైందా, లేదంటే మనం ఎన్నో పండుగలు కృతయుగం నుండి త్రేతాయుగం నుండి జరుపుకుంటూ వస్తున్నాము? ఒక చెడుని విజయం వరించకుండా కీడుని అంతం చేసి మంచి విజయాన్ని అందుకున్న సమయంలో మనం ఎన్నో పండుగలు జరుపుకుంటాం. అలాగే మన రాఖీ పండుగ కూడా వచ్చిందా? నమస్కారం. శ్రీ మహాగణపతి దేవతోప్య నమః. చూసే వీక్షబంధులకు అందరు కూడా రక్షాబంధనం శుభాకాంక్షలు, శుభాశిస్సులు. ఆ భగవంతుడు కృష్ణుడు ఎప్పుడు మిమ్మల్ని సుఖశాంతిగా ఉంచాలని కోరుతున్నాను. నమస్కారం. అయితే ఈ పండుగ చాలా విశేషంగా అన్నా చెల్లెల పండుగ. గొప్పగా చెప్పుకోవాలంటే ఉన్న 4 రోజుల్లో సుఖంగా ఉండడం కోసం ఏర్పరచుకున్నటువంటి ఒక క్రియ. అయితే ఒకనొకప్పుడు ద్వాపర యుగంలో కృష్ణుడికి ఒక గాయం అయింది. ఆ గాయానికి వీళ్ళు పంచపాండవులు అడవిలో ఉన్నప్పుడు వనవాసం చేసే సమయంలో వారి దగ్గరికి వెళ్ళి వాళ్ళని పలకరిద్దామనేసి వెళ్ళే సమయంలో ఏదో ఒక కొమ్మకి గీసుకున్న ఒక గీత పైన అంటే చేతి వేలు కోసుకుపోయింది ఒకనొక దీంట్లో. అప్పుడు అది ఏ మందు పెట్టినా ఏది పెట్టినా కూడా బ్లడ్ అనేది తగ్గటం లేదు కృష్ణ భగవంతునికి. అప్పుడు ద్రౌపది దేవి ఏం చేస్తుంది அப்படின்னா తనలో ఉన్నవంటి కొంగులో ఉన్నవంటి చీర మొలవను తీర్చి చింపేసిన తర్వాత ఆయన వేలికి కడుతుంది. ఆ రోజు పౌర్ణమి ఉంటుంది, శ్రావణ పౌర్ణమి. అయితే అప్పుడు ఆయన కృష్ణ పరమాత్ముడు అంటాడు, ఇది నిజమైనటువంటి అన్నా చెల్లెల రక్షణ క్షేమం కోరి కట్టేవంటి బంధన నువ్వు నాకు కడుతున్నావు. ఈ యొక్క పండుగని యుగాంతం వరకు కూడాను ప్రతి యుగంలో కూడాను జరుపుకోవాలి, ప్రతి అన్న చెల్లెలు జరుపుకోవాలి அப்படின்னு అప్పుడు వారు వరం ఇవ్వటం అనేది జరుగుతుంది. అంటే అన్న మేలు కోరి ఒక రక్తాన్ని కట్టేసి ఆమె కట్టిన తర్వాత ఆగిపోతుంది ఎప్పుడు ఆ వేలికి. అయితే దీనికి ఒక కథన రిలేటెడ్ కూడా ఉంది. ఎప్పుడైతే కూడాను కౌరవులు పాండవులు అందరూ కూడాను ఓడిపోయిన తర్వాత ద్రౌపదిని కూడాను జూలంలో పెడతారు. అవును. అయితే అప్పుడు ఆ ఒక్క సభలో ద్రౌపది దేవికి వస్త్రాభరణము చేసే సమయంలో కృష్ణ పరమాత్ముడు కాపాడుతుంటాడు. నన్ను రక్షించు కృష్ణ అంటే ఆమె చీర పట్టుకున్నంత వరకు ఆయన కాపాడాడు. మనసు అంతా ఇప్పేసి 2 చేతులు నమ్ముకొని కృష్ణ అంతా నీవే దిక్కు అప్పుడే ఆమె ప్రార్థన చేస్తుంది. ఆ ప్రార్థన చేసే సమయంలో ఎప్పుడైతే కూడా ఈ గాయం అయినటువంటి వేలుకు ఆమె బట్ట చుట్టిందో ఆ బట్టనే ఆమెకి చీరగా మారుతూ వచ్చింది. దానికి ఆ చీర ఎంత ఇప్పినా అప్పటికి కూడా ఆ ఒక దుశాసనునికి ఆయాసం వచ్చి మోక్షం వచ్చి పడిపోయారు. రక్షణ అది కృష్ణ పరమాత్మ ఒక లీలలు. సో ఆ యుగాంతం నుంచి కూడాను మంచి ముహూర్తంలో మంచి సమయంలో అన్న కావచ్చు తమ్ముడు కావచ్చు రాఖీని కట్టడం అనేది చాలా విశేషమైనటువంటి ఒక ఇది. అంటే ఈ రకంలో కొత్తమైనటువంటి డిజైన్ లాగా వచ్చినాయి. పూర్వకాలంలో వచ్చేసి కేవలం అది పువ్వులాగా ఉంటుంది, కాటన్లో పువ్వులాగా ఉంచేసి పింక్ దారం ఉంటుంది. అది వచ్చేసి కూర్చోపెట్టి అంటే ఈస్ట్ ఫేస్లో కూర్చోపెట్టాలి, వీళ్ళు వెస్ట్ ఫేస్లో ఉండాలి ఆడపిల్లలు. అప్పుడు వారికి తిలకం పెట్టి అలంకరించేసి ఆ రాఖీని కట్టి ఆ చెల్లె కావచ్చు అక్క కావచ్చు ఎవరైనా కూడా పర్వాలేదు, స్త్రీ శక్తి స్వరూపిణి కాబట్టి ఆ అక్షింతలు కూడాను అన్నం మీద వెయ్యాలి. అయితే గురువుగారు, చాలామంది అదే మీరు అన్నట్టుగానే ఇప్పుడు డిజైన్లు వచ్చాయి,
అండ్ అలాగే కొత్త కొత్త రాఖీ బంధనాలు వస్తున్నాయి. నిజంగా మనకి ఒక బంధనం అనేది ఏంటి అంటే మనందరికీ తెలుసు, లక్ష్మణ రేఖ ఎలా అయితే ఉందో ఒక బంధనం అనేది, ఆ బంధనంలో ఉంటే రిలేషన్ ఏదైతే ఉందో అది ఎప్పటికీ విడిపోదు అని అంటూ ఉంటారు కదండి. అందుకే మంగళసూత్రాన్ని కూడా ఒక బంధనంగా, ముడి అంటే బంధనమే. అయితే ఈ ముఖ్యంగా ఇటువంటి డిజైన్స్లో ఎలాస్టిక్స్ ఇలాంటివి వాడచ్చా? బంధనం అనేది కొంతమంది ఇప్పటికీ కూడా తోరంలాగా తయారు చేసి అన్న చెల్లెళ్ళ రక్షాబంధన్ రోజు కడుతూ ఉంటారు. అలా కట్టాలా? అండ్ రాఖీ కట్టేటప్పుడు ఏదైనా మంత్రం ఉంటుందా? ముఖ్యంగా ఇప్పుడు ఈ రోజులో చెంకిలు కట్టుకోవడం, పెద్ద పెద్దగా స్పాంజీలు పెట్టి కట్టడం, అది రాఖీ కాదు. ఒక నోము దారాల్లాగా ఉంటాయి. మనం ఎప్పుడైతే కేదారేశ్వరి నోముకు మరి వరలక్ష్మి నోముకి కట్టుకున్నామంటే కొన్ని దారాలు ఎరుపు పసుపు రంగులో ఉంటాయి. ఆ ముడి వేసే సమయంలో పౌర్ణమి రోజున ఆ అన్నకి కట్టేటప్పుడు మంత్రం అంటూ ఏమి ఉండదు. అన్న బాగుండాలని మనసులు తలుచుకొని, తమ్ముడు బాగుండాలని తెలుసుకొని వాళ్ళు కట్టేస్తే ఆ ఒక ముడి అనేది వాళ్ళని రక్షిస్తుంది. సంవత్సరం అంతా కూడాను ఆ రక్షబంధన వచ్చే పౌర్ణమి వరకు కూడాను ఆ అన్నకు ఇబ్బంది కలగకుండా ఆ ఒక చెల్లె ఇచ్చేవంటి ఒక బ్లెస్సింగ్స్ అని. సో దీనివల్ల ఏంటంటే మనకేం కనపడుతుంది, ఇది ఇతిహాస పురాణం నుంచి కూడా మనకు రావటం, ద్వాపర కలియుగం నుంచి కూడా జరగటం. ఇప్పుడు ఉన్న వంటి హై టెక్నాలజీ అంటే ఒక రోబోలా కట్టడము, దానికి లైట్స్ పెట్టడము ఇది కాదు. సాంప్రదాయాన్ని ఎప్పుడు సాంప్రదాయం కడితేనే వాళ్ళు కట్టిన వాళ్ళకి కానీ కట్టించుకున్న వాళ్ళకి కానీ మంచి శుభప్రదం కలుగుతుంది. అలాగే గురువుగారు, అయితే ఈ రాఖీ అనేది కొంతమంది నెక్స్ట్ డే తీసేస్తూ ఉంటారు, కొంతమంది అది ఊడిపోయేంత వరకు, రంగు పోయేంత వరకు ఉంచుకుంటూ ఉంటారు. మనం తోరణం నిజంగా కట్టాలి, మనం పసుపు రాసి దారాలతో ఏదైతే ఉంటుందో అది పూజా గదిలో పెట్టి పూజ చేసిన తర్వాత అన్నకి కట్టినది ఎప్పుడు తీసేయాలి? ఇది మినిమం మనకి 3 రోజులు ఉంచుకోవాలి ఈ రక్షణ. ఎందుకంటే ఇది ఒక భగవత్ సంకల్పంతో ఒక మంచి ముహూర్తంలో మనం కడుతున్నాం కాబట్టి 3 రోజులు ఉంచుకోవాలి. దాని తర్వాత మనము నిత్యక ఉద్యోగాన్ని వెళ్ళడం, అక్కడెక్కడ వెళ్ళడం అని ఉంటుంది కాబట్టి, ఎందుకంటే సాక్షాత్తుగా ఒక ధైర్యలక్ష్మి, ఒక సంతాన లక్ష్మిలో నివసిస్తుంటుంది, ఒక రక్షణమైన ఒక దుర్గా వచ్చేసి నివసిస్తుంటుంది. కేవలం రాఖీ మాత్రానే కాదు, దాంట్లో ఉన్నటువంటి త్రికండమైనటువంటి ఒక శక్తి ఆ ఒక రక్షాబంధనంలో ఉండటం అనేది జరుగుతుంది. ఇది ఎక్కువ శాతము ఉత్తర భారతంలో బాగా చేయటం. ఈ మధ్యకాలం దక్షిణ భారతంలో చేస్తున్నారు. ఈ మధ్యకాలం అంటే ఒక 20-30 సంవత్సరం నుంచి ఇటు చేస్తున్నారు. కానీ ఇది వచ్చేసి మనకు ద్వారక, మథుర ఆ ఒక ప్రాంతాల్లో ఎక్కువగా ఈ యొక్క పండుగని బాగా విశేషంగా కొండాడతారు. ఎందుకంటే ఆ ఒక ద్రౌపది దేవి గారు శ్రీకృష్ణ పరమాత్ముడికి కట్టారు కాబట్టి ఆ పండుగని కొనసాగించడం రావటం అనేది జరుగుతుంది. సో మన భారతదేశంలో అంటే ఉత్తర భారత, మన సౌత్ సైడ్, వెస్ట్ సౌత్ కానీ లేదా నార్త్ సౌత్ కానీ, మళ్ళీ తర్వాత మన ఈస్ట్ సౌత్లో కానీ అందరూ కూడాను మనకి ఈ యొక్క పండుగని చేయటం అనేది జరుగుతుంది. చాలా విశేషంగా చేయటం అనేది మనకి ఇక్కడ కనపడుతుంటుంది. దీన్ని 3 రోజుల వరకు కూడా ఉంచుకొని దాన్ని ఎక్కడ పెట్టాలి అంటే ఇప్పుడు పూజ గదిలో పెట్టాలా లేకపోతే ఏంటని అది కూడా డౌట్ ఉంది. అది ఏంటంటే ఒక పచ్చని చెట్టు కట్టేయాలి. తర్వాత పచ్చని చెట్టు ఉంటుంది, ఆ పచ్చని చెట్టు కట్టేస్తే సరిపోతుంది. మళ్ళీ ఇంకోటి ఈ మధ్య కాలంలో ఏంటంటే ఆడవాళ్ళు కూడా కట్టేసుకుంటున్నారు. అవును గురువు గారు, అది కట్టకూడదు అట్లాగా, అది ఎక్కడ కూడాను లేదు. అది ఏంటంటే నోములో కడతారు. అవును, ఏ నోమైనా కూడాను వైభవ లక్ష్మి నోము కావచ్చు, సంతాన లక్ష్మి నోము కావచ్చు, లేదంటే వరలక్ష్మి నోములు కావచ్చు, ఇంకేదైనా నోములకి మాత్రాన ఆడవాళ్ళు కట్టుకోవాలి. కానీ రాఖీ పండుగలకు మాత్రాన కట్టుకోకూడదు. అది కేవలం పురుషులకు స్త్రీలు కట్టేవంటి రక్షణ కోసం ఏర్పరిచేవంటి ఒక ఆయుధంగా వారి ఒక ఆయుష్ దిగ్బంధనం ఉండడం కోసం కట్టేవంటి రక్షాబంధనం ఈ యొక్క రాఖీ పౌర్ణమి. గురుగారు, మాకున్న సందేహాలన్నీ తీర్చారు. అలాగే ఆఖరిగా ఇంకొక చిన్న సందేహం గురుగారు, ఈ మధ్యకాలంలో అంటే మీరు చెప్పిన వృత్తాంతం ప్రకారం
అన్న ఎప్పటికీ మనకు ఆపద వస్తే తమ్ముడైనా మనల్ని కాపాడడానికి వస్తాడు అనే ఇది ఉద్దేశంతో మనం కడతాం కదా గురువుగారు. ఇప్పటి కాలంలో చక్కగా చెల్లెళ్ళకి అక్కలకి ఇష్టమైన గిఫ్ట్లన్నీ ఇస్తున్నారు కదా. అవునమ్మా. సో అసలు అన్నయ్య ఇవ్వాల్సిన ప్రాధాన్యమైన గిఫ్ట్ ఏంటి అక్కకైనా చెల్లికైనా రాఖీకి? వాళ్ళు ఇచ్చేది పసుపు కుంకుమని ఇవ్వాలమ్మా. ముఖ్యంగా స్త్రీలకు అన్న ఇచ్చేది ఏంటంటే పసుపు కుంకుమ. వాళ్ళు సుమంగలిగా దీర్ఘాయుషుగా అష్టైశ్వర్యగా ఉండడం అనేటిది ఇవ్వటం అనేది జరగాలి. అయితే దాంట్లో ఎలా ఇవ్వాలంటే వాళ్ళ శక్తికి తగినట్టుగా కుంకుమ బడిని, వెండిదైనా బంగారుదైనా ఏదైనా కొన్ని దాంట్లో పసుపు కుంకుమ పెట్టి వస్త్రం ఏదైనా పట్టు వస్త్రానికి సంబంధించిన వాటి, ఎందుకంటే ఒక శక్తి మనకు కడుతుంది కాబట్టి ఆ శక్తికి మనం పసుపు కుంకుమ తమలపాకు అవన్నీ పెట్టి స్వీట్స్ బాక్స్ పెట్టి ఆ అమ్మాయికి మనం ఎదుర్కోవాలి. అది ఇవ్వటం వల్ల ఏమవుతుందంటే ఆ అమ్మాయికి వివాహం కానివంటి అమ్మాయి అయినా వివాహమైనటువంటి అమ్మాయి అయినా దీర్ఘాయుషుగా సుమంగలిగా ఉండడం వంటి ఒక యోగం కనపడుతుంటుంది. ఏదో కేక్ బాక్స్ తీసుకురావటము ఇంకేదైనా తెచ్చి పెట్టడం అనేది అది అసలు తృప్తికరమైనటువంటి ఇది. ముందు పసుపు కుంకుమలు ఆశీస్సులు అందించాలి. అదే వాళ్ళకి బ్లెస్సింగ్స్. గురుగారు రక్షాబంధన్ గురించి అసలు చాలా చక్కగా వివరించి చెప్పారు. ధన్యవాదాలు. నమస్కారం.